గుండము లాంటి దానిలో, అగ్ని గుండములో వేశారు వారిని. అటువంటి శ్రమ గుండా పోతూ ఉండవచ్చు. నీ స్థాయిలో నీకున్న కష్టము అగ్ని గుండము వంటిది, కానీ దేవుడు వారిని కాపాడాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు కేవలము ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకో. ఈ సమయము దేవుడు నీకు ఇచ్చాడు, సమాజముతో నీకు ఇచ్చాడు. సహవాసములున్న బలము ఒంటరిగా ఉండదు. ఒంటరితనము కృంగతీస్తుంది, సహవాసం బలపరుస్తుంది. నీ కొరకు విజ్ఞాపన చేసేవారు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, తోటి విశ్వాసులు ఉన్నారు. ఏదో తెలియని బాధ, దిగులు, కష్టము, ఇబ్బంది, మనస్పర్ధ నీకుండి ఉండవచ్చు. ఎప్పుడైతే సహవాసానికి వస్తావో నీ యొక్క దిగులు తీరిపోతుంది, నీ మనోవేదన తగ్గిపోతుంది. యేసయ్యా మా బిడ్డలను కాపాడు. పడకల్లో ఉండి రాలేని వారు అనేక